ఉన్నాయా? ముందే చెప్పాను మన ఏలియన్ సీక్రెట్ బండారం బయట పడిపోతుందేమోనని. Aliens నా కళ్ళ ముందే ఉంటాయి కానీ కనిపించవు అంతే. ఏ రోజు అయితే నా చేతికి దొరుకుతాయో ప్రపంచానికి తెలుస్తుంది గోటాలా యొక్క ఏలియన్ రీసెర్చ్ లో ఎలాంటి మోసం లేదు. అరే మీరెందుకు భయపడుతున్నారు? మీరైతే ఏలియన్స్ కాదు కదా. నేను మిస్టర్ గోటాలా మీకు వెల్కమ్ చెప్తున్నాను. అంకుల్, అసలు మీరు ఏలియన్సే కనపడనప్పుడు మీరు వాటిని ఎలా పట్టుకుంటారు? ఏలియన్స్ చాలా స్మార్ట్ గా ఉంటారని విన్నాను. గోటాలా కూడా తక్కువ స్మార్ట్ కాదు. నా ఏలియన్స్ రీసెర్చ్ చెప్తుంది హ్యూమన్స్ ఏలియన్స్ ని చూడలేకపోవచ్చేమో కానీ డాగ్స్ ఏలియన్స్ ని చూడగలవు. నా టామీ ఉంది కదా నన్ను అలర్ట్ చేయడానికి. ఏమంటావు? త్వరగా బాబు, త్వరగా రా బాబు. ఏయ్ టామీ, టామీ భయపడుకు నాన్న. గుడ్ బాయ్. మనం ఒక విషయం మర్చిపోయాం. గోటాల ఇంట్లో ఒక పెద్ద స్కామ్ ఉంది. అది మన డాగే. ఈ డాగ్స్ కి ఏలియన్స్ ఏం ప్రాబ్లమో తెలియదు, ఎప్పుడు వెంట పడుతూనే ఉంటాయి. ఇప్పుడు అది వినిందంటే అది మన వెంట పడుతుంది. అయ్యో అయ్యో మిస్సెస్ గోటాలా ఎక్కడుండిపోయింది? టామీ చూడు ఎవరొచ్చారో. నువ్వు కొద్దిసేపు వీళ్ళతో ఆడుకో, నేను ఇప్పుడే వస్తాను. ఆడుకో. మిస్టర్ గోటాలాని స్టాచ్యూలా మార్చేశాను. ఇప్పుడు స్టాచ్యూ నుండి సన్ గ్లాసెస్ ని తీసే పని నీదే. ఓవర్ టు యూ. మిస్సెస్ గోటెలా, ఓ నో! ఒక గోటలాని ఆపేసరికి రెండో గోటెలా వచ్చారు. అంకుల్ స్టాచ్యూ అయిపోయారని ఆంటీకి తెలియకూడదు. నేనే పరిస్థితిని సంభాళించాలి. ఏమండి, అది పక్కన మాల్లో చాలా పెద్ద సేల్ పెట్టారు. ఒకవేళ మీకు అభ్యంతరం లేకపోతే అక్కడ చీర కొనుక్కోనా? మీరు చాలా త్వరగా ఒప్పుకున్నారే. కానీ అదే ఆ చీర ఉంది కదా, అది 5000 తీసుకోనా? 5000 శారీ కూడా ఒప్పేసుకున్నారా? ఈ రోజు మూడు చాలా బాగుందనుకుంటా. ఏమండి, నేను 2 చీరలు తీసుకోనా? నేను నా ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేసి సేల్స్ గురించి చెప్తాను. హలో, సన్ గ్లాసెస్ తీయడానికి చేసే వెయిటింగ్ లో సన్సెట్ అయిపోయేలా ఉంది. చాలా పెద్ద సేల్ పెట్టారు. నేను 2 చీరలు తీసుకుంటున్నాను. ఓ నో, నవీన్ స్టాచ్యూ ఎఫెక్ట్ అయిపోయినట్టుంది. సరే అయితే పదండి, ఇక నా 5000 ఇవ్వండి. 5000 ఎందుకు? ఏంటి, ఇప్పుడే కదా మీరు చెప్పారు చీర కొనుక్కోడానికి నాకు 5000 రూపాయలు ఇస్తానని. చీర కోసం 5000? లేదు 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 లేదు, నేను ఇలాంటి అనవసరమైన ఖర్చులకి ఎప్పుడు ఒప్పుకోను. నిద్రలో కూడా ఒప్పుకోను. ఇప్పటి వరకు ఈయన చాలా చక్కగా స్టాట్యూ లాగా, ఇప్పుడు సడన్ గా ఏమైంది? అప్పుడప్పుడు ఈయన ఏలియన్ లాగా అయిపోతారు. 5000 రూపాయల చీర? హలో హలో, పదండి, డిన్నర్ రెడీ అయిపోయింది. ఒక సమస్య వదిలింది అనేసరికి ఒక సమస్య మీడికి చుట్టుకుంది కదా. గోటాలా స్పెషల్ టొమాటో సూప్ తో మీకు మొదలు పెట్టండి. హ్యూమన్స్ ఇంత తింటారా? వంటలు చూస్తుంటే సగం లైఫ్ కేవలం డిన్నర్ చేస్తూనే గడిపేస్తారనిపిస్తోంది నాకు. అయినా నా ఏలియన్ రీసెర్చ్ ఏం చెప్తుందంటే ఏలియన్స్ హ్యూమన్ తినే ఫుడ్ తినవు. కానీ మీరందరూ హ్యూమన్స్ కదా, మీరు తినచ్చు. పదండి, ఇక మొదలు పెట్టండి. ఒకవేళ మనం ఈ వంటకాలు పొట్టులో వేసామంటే మన ఏలియన్ సిస్టమ్ గందరగోళం అయిపోతుంది కదా. ఈ హ్యూమన్స్ ని ఎదుర్కోవాలంటే ఒకటే పద్ధతి, ఏలియన్స్ అవ్వాల్సి ఉంటుంది. దానికంటే ముందు అంకుల్ ఆంటీని ఇక్కడ నుండి ఎగ్జిట్ చేయాల్సి ఉంటుంది. అయ్యో, ఓహో, ఈ పప్పు నేను ఇప్పుడే వస్తాను. మిస్సెస్ గోటాలా వెళ్ళిపోయారు. ఇక మిస్టర్ గోటాలాని మీరు పంపించండి ఆర్యా. అరే, ఈ విండో బయట ఏదో ఉందేంటి?
విండో బయట ఎవరు 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 ఎవరో వచ్చినట్టున్నారు. రోనీ ఏలియన్ మూవీ చూసి వచ్చిందనుకుంటా. మీరు తినడం మొదలు పెట్టండి, నేను ఇప్పుడే వస్తాను.